వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతోంది. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో నయనతార చిరంజీవి సరసన నాయకగా మనకు కనిపించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు లేటెస్ట్గా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక పాటను మన ముందుకు తీసుకొచ్చేశారు. ఆల్రెడీ 2 రోజుల క్రితం దానికి సంబంధించినటువంటి ఒక ప్రోమోని రిలీజ్ చేసి వదిలిన సంగతి మనకు తెలుసు. మీసాల పిల్ల అని చెప్పేసి ఆ పాట. సో అది ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ మన ముందుకు వచ్చేసింది. భీమ్స్ సెసిరోలియో ఈ మధ్య కాలంలో వరుస హిట్లతోటి మంచి డిమాండ్ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి భీమ్స్ మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాకి ఇప్పుడు ప్రత్యేకించి ఈ పాటకి భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యాన్ని సమకూర్చారు. అంటే ఆ పాటని రాసింది భాస్కర్ భట్ల రవికుమార్. మనకు తెలుసు మాస్ సాంగ్స్కి అలాగే టీజింగ్ సాంగ్స్కి భాస్కర్ భట్ల చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. మరి ఈ పాటని ఒకసారి చూస్తే మనం ఇక్కడ కలర్ఫుల్గా మంచి కలర్ఫుల్గా ఒక వేసినటువంటి సెట్లో ఈ పాటని తీసినట్లుగా మనకు ఆ పాటను చూస్తే అర్థమవుతోంది. ఏఎస్ ప్రకాష్ తను కూడా బాగా డిమాండ్ ఉన్నటువంటి కళాదర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ తను. ఈ పాటకి సమకూర్చినటువంటి ఆ ఆర్ట్ వర్క్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే యువ కొరియోగ్రాఫర్ అయినటువంటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయినటువంటి విజయ్ పొలాకి ఈ పాటకి తను ఆ స్టెప్పులన్నిటి కూడా కంపోజ్ చేశారు. ఈ పాట మనకి కొన్ని విషయాలు తెలియజేసింది. అదేమంటే ఆ పల్లవిలో ఆ చరణాల్లో చూస్తే ఒక కీలకమైనటువంటి విషయాల్ని ఈ పాట బయటపెట్టింది. అందులో తను నయనతారని టీచ్ చేస్తున్నట్లుగా చిరంజీవి ఆ పాడే వైనం దాన్ని ఉదిత్ నారాయణ గారు చాలా సీనియర్ సింగర్ ఆయన మేల్ వాయిస్ చిరంజీవి గారికి ఉదిత్ నారాయణ్ వాయిస్ ఇస్తే నయనతార గారికి శ్వేతా మోహన్ వాయిస్ ఇచ్చారు. ఆమె కూడా ఈ మధ్యకాలంలో మంచి పాపులర్ సింగర్గా పేరు పొందిన వాళ్ళు. చిరంజీవి గారు ఆమెని నయనతారను ఉద్దేశించి ఏమి సంబోధిస్తున్నారో ఈ పాటలో మనకు అర్థమవుతూ ఉంది. ముందే ఆ మీసాల పిల్ల అనేటువంటి ఆ మాటను ఎందుకు వాడారని కొంత ట్రోలింగ్ కూడా జరిగింది ఆ ప్రోమో రిలీజ్ అయినప్పుడు. అయితే బాగా పొగరు ఎక్కువగా ఉండే వాళ్ళకి, అహంకారం ఎక్కువగా చూపించే వాళ్ళని ఆ పొగరుకి పేరు మోసిన వాళ్ళని ఆ మీసాల పిల్ల అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ ప్రాంతంలో అని చెప్పేసి దానికి ఒక వివరణ కూడా ఇవ్వటం జరిగింది కొంతమంది. దాన్ని మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అని చెప్పేసి ఆయన ఆమెను ఒక రకంగా చెప్పాలంటే వేడుకోలు ఉంది. అలాగే ఆమె ఏంటి, ఆమె ఎటువంటిది, ఆమె మనస్తత్వం ఏంటిది అనేది కూడా ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం మనకు చేస్తున్నారు. నయనతార క్యారెక్టర్ గురించి కూడా ఏంటి అనేది, ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది ఈ పాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాలా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. అలాగే మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అనేటువంటి ఒక విషయాన్ని ఈ పాట ద్వారా తెలియజేశారు. అలాగే ఆమె దానికి రెస్పాండ్ అయ్యి ఆయనకి రిటార్డ్ లాగా ఇచ్చింది. వేషాలు చాలే, నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే అని చెప్పేసి ఆయన అంటుంది. ఆయనకి నీకు అంత సీన్ లేదులే అని చెప్పేసి చిరంజీవి గారిని అనేస్తూ ఉంది. ఇందులో ఒక కీలకమైనది ఇంకొక విషయం కూడా ఉంది. ఆయన చెప్తున్నాడు అదే నయనతార ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టు వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. కానీ ఎలాంటి భార్యాభర్తలు, రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా అని చరణంలో ఒక లైన్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా మాజీ భార్యాభర్తలు అనేటువంటి ఇంకొక విషయం కూడా ఈ పాట ద్వారా చాలా కీలకమైనటువంటి విషయంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమెని మాజీ ఇల్లాలా అని చెప్పేసి మనశంకర వరప్రసాద్ గారు సంబోధిస్తూ ఉన్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి విషయంగా మనకు కనిపిస్తోంది. మనకు తెలుసు అనిల్ రావుపూడి యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా తన రైటింగ్లో ఉన్నటువంటి ఆ కామెడీ సన్నివేశాలు. తను పండించేటువంటి ఆ కామెడీ, ఈవెన్ సన్నివేశాల ద్వారా తను కామెడీని పండిస్తాడు, డైలాగ్స్ ద్వారా కూడా కామెడీని పండిస్తాడు. అది అతని యొక్క బలం. గత అన్ని సినిమాల్లో కూడా ఇప్పటివరకు కూడా అనిల్ రావుపూడి ఓటమి ఎరుగని దర్శకుడిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి సినిమా పటాస్ దగ్గర నుంచి కూడా అతను తన కామెడీలో
తను చూపించేటువంటి ఆ చాకచక్యం ఏదైతే ఉందో, ఆ సన్నివేశాల తీరు ఏదైతే ఉందో, పోయిన సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఆ ఓజీ రాకముందు వరకు కూడా 2025లో అత్యధిక వసూలు సాధించినటువంటి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం పేరు తెచ్చుకుంది. మరి అందులో వెంకటేష్ అలాగే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరులతోటి ఆయన చేసినటువంటి కామెడీ హంగామా అంతా ఇంత కాదు. అందుగురించే అంటే ఒక ఫ్యామిలీతోటి ఆయన మాజీ ప్రియురాలతోటి కలిపి ఆయన సృష్టించినటువంటి ఆ బాక్స్ ఆఫీసు ప్రభంజనం మనం చూసాం. సో ఇప్పుడు మొదటిసారి మెగాస్టార్ని తను డైరెక్ట్ చేశాడు. అలాగే నయనతార లాంటి చాలా డిమాండ్ ఉన్నటువంటి హీరోయిన్, గతంలో చిరంజీవి నయనతార జంటగా సైరా నరసింహారెడ్డిలో కనిపించారు. సో అందులో చాలా అందంగా వాళ్ళ కెమిస్ట్రీ కూడా పండింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గాడ్ ఫాదర్ అనే సినిమాలో సో సోదర సోదరి బంధంతో ఉండేటువంటి పాత్రల్ని వాళ్ళు పోషించడం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోటి మళ్ళీ వాళ్ళు భార్యాభర్తలుగా, అది కూడా మాజీ ఇల్లాలు అని చెప్పేసి ఆయన ఏదైతే సంబోధిస్తున్నాడో సో అక్కడ ఉండేటువంటి ఆ కీలకమైనటువంటి పాయింట్ కూడా ఈ పాట ద్వారా మనకి తెలియజేశాడు. మరి ఎందుకని వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత? నిజంగా విడిపోయారా, లేకపోతే విడిపోకపోతే ఆ మాట ఆయన ఎందుకు వాడతాడు ఈ పాటలో అనేటువంటి ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి. సో అక్కడ ఏదో ట్విస్ట్ ఉంది మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా విడిపోవటంలో. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కూడా ఒక తెలియని ప్రేమ కూడా ఉంది అనేటువంటి ఆ విషయం కూడా ఈ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ ద్వారా మనకి అర్థమవుతాయి. సో మొత్తానికి ఇద్దరూ కూడా అటు ఉదిత్ నారాయణ ఇటు శ్వేతామోహన్ ఇద్దరూ కూడా వాళ్ళ చక్కని స్వరాలతోటి ఈ పాటలోని లిరిక్స్ వినపడే విధంగా భీమ్స్ కూడా తను స్వరాలు కూర్చాడు. సో ఖచ్చితంగా ఈ పాట ఆకట్టుకుంటుంది. మొదట ఏదైతే ట్రోల్ జరిగిందో ఆ మీసాల పిల్ల అనేటువంటి ఆ మాట వల్ల, కానీ పాట మొత్తం చూసిన తర్వాత విన్న తర్వాత చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పాటతోటి ఈ సినిమాకి ఆ ప్రచారం మొదలైపోయినట్టే అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ 2025 సంక్రాంతిని తనదిగా చేసుకున్నటువంటి అనిల్ రావుపూడి 2026 సంక్రాంతిని కూడా దాన్ని రిపీట్ చేస్తాడా? చాలా కాలంగా ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతోటి ఆయన మెగాస్టార్ అవటంలో కూడా కామెడీ టైమింగ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది మెగాస్టార్లో. సో ఆయన ఈ సినిమాలో చేసేటువంటి ఆ కామెడీ హంగామా ఎలా ఉంటుంది? నయనతారను కూడా ఆయన కలిపాడు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అంటే సంక్రాంతి కూడా దగ్గరగా వచ్చేస్తుంది. మరో 3 నెలల్లోనే మన ముందుకు ఈ సినిమా కూడా రాబోతోంది. షైన్ టామ్ చాకో మలయాళీ నటుడు. తను ఈ మధ్య ఎక్కువగా తెలుగు సినిమాలో కూడా కనిపిస్తూ వస్తున్నాడు. విలన్ పాత్రలు చేశాడు, అలాగే సైడ్ విలన్ పాత్రలు చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేశాడు. తను చాలా రైనింగ్ యాక్టర్గా చెప్పుకోవాలి మలయాళ చిత్రసీమ నుంచి. తను ఈ సినిమాలో విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు అనేటువంటి వార్త కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఒక ఆకర్షణీయమైనటువంటి కాంబినేషన్ తోటి అనిల్ రావుపూడి చేసినటువంటి ఈ నవ్వుల హంగామా మనశంకర వరప్రసాద్ గారు ఎలాంటి హంగామా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.